పడింది అది ఫ్లైట్ వెళ్ళి అవును 3 అంతస్తులు ఎందుకు ఉంది అని వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అవును స్టూడెంట్స్ చచ్చిపోతే అక్కడ నోటీసులు ఇచ్చారు కాలేజీకి, స్టాఫ్ కూడా చచ్చిపోతే 3 అంతస్తులు ఎందుకు ఉందని. ఇప్పుడు వీళ్ళు అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారండి. మరి అప్పుడు 10 అంతస్తులు 25 అంతస్తులు 40 అంతస్తులు 50 అంతస్తులు భవనాలు ఎట్ట కట్టగలుగుతారు నువ్వు ఎయిర్పోర్ట్ కడితే? అంటే అన్ని 2 అంతస్తులు కడతావా? అంటే అప్పుడు నువ్వు డెవలప్మెంట్ ఎట్ట ఉంటుంది? హైదరాబాద్ ఎట్ట అవుతుంది, బెంగళూరు ఎట్ట అవుతుంది, చెన్నై ఎట్ట అవుతుంది? బేగంపేటలోనే ఎయిర్పోర్ట్ తీసేశారు ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ మూలంగానే. మీకు శంషాబాద్ లో అట్ట ఉంటాయా పెద్ద పెద్ద బిల్డింగ్లు? ఉండవుగా దాని చుట్టూతా. బెంగళూరులో కూడా దాని చుట్టూతా ఉండవుగా ఎయిర్పోర్ట్ చుట్టూతా. చెన్నైలో కూడా ఎయిర్పోర్ట్ చుట్టూతా ఖాళీగా ఉంటుందిగా. మరి ఇక్కడ ఎట్లా కడుతున్నారు ఇప్పుడు? ఈడ్చిపెడితే అంతా ఊరే 50,000 కిలోమీటర్లు అంటుంటారు. 50,000 కిలోమీటర్ల మధ్యలో మీరు ఇక్కడ అన్ని 40 అంతస్తులు 50 అంతస్తులు కట్టాలనుకుంటుంటారు సింగపూర్ టైప్ లో. మధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారు, ఎట్ట దించుతారు ఫ్లైట్లు? అసలు ఏమన్నా లాజికల్ గా అర్థం ఉందా? పోనీ లేదా మనకి ఇక్కడ నువ్వు విజయవాడ గుంటూరు అన్ని కలిపి ఇది అన్నప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఏం బాధ? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏమన్నా ఊరు మధ్యలో ఉందా? ఇది 30 కిలోమీటర్లు అవతల ఊరి చివరన. పంజాగుట్ట దగ్గర నుంచి వస్తే 35 కిలోమీటర్లు ఏముంటుంది అది. మరి గన్నవరం ఎయిర్పోర్ట్ అంతే కదా, ఇంకా దగ్గరే కదా, 25 కిలోమీటర్లు దగ్గరే. అటు గన్నవరానికి దగ్గర, ఇటు విజయవాడకి దగ్గర. మరి అందులో ఇన్నర్ రింగ్ రోడ్ కడితే ఇంకా దగ్గర అవుతుంది. నువ్వు ఇంకా దగ్గర అవుతుంది. మరి ఇంకేంటది? అసలు ఏం అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు, ఏం అర్థం చేసుకుని చేస్తున్నారు? ఏమన్నా ప్లానింగ్ ఉందా? అదే కదా.